చమన్లాల్జీ ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడేది? కస్టమ్స్ డ్యూటీ ఎగరగొట్టి కొనుక్కునే బంగారంతో సంపాదన సరిపోలేదా చమన్లాల్? డ్రైవర్ పక్కన ఆపు. అసలు ఎవరు మీరు? ఏమి మాట్లాడుతున్నారు? నేనెవరనేది పక్కన పెట్టండి, ముందు మీరెక్కడున్నారో చెప్పండి. కొంచెం పని ఉండి బయటికి వచ్చాను. ఏంటి సంగతి? ఓ, మీరు షాప్లో లేరా? పాపం, ఒక్క అరగంటలో మీ షాప్ సీజ్ కాబోతుంది. ఏంటి, మా షాప్ సీజ్ కాబోతుందా? అసలు నేను చేసిన తప్పు ఏంటి? అన్నిటికంటే ముందు మీరు ఎవరో చెప్పండి. ఏ డిపార్ట్మెంట్ అని చెప్పమంటారు? ఒక్కటి కాదు, కస్టమ్స్ కమ్ స్టేట్ పోలీస్, రెండిటి నుంచి కలిపి మాట్లాడుతున్నాను. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశానులే. అసలు మీరు ఎవరో చెప్పండి. ఆఫీసర్స్ పేరుతో బ్లాక్మెయిల్ ఏమిటి? కరెక్ట్. ముందు మేమెవరో తెలుసుకోవాలంటే మీరు కొనబోతున్న దొంగ బంగారం గురించి మాట్లాడుకుందామా? ఓ మై గాడ్, ఇతను నిజమైన ఆఫీసర్ లానే ఉన్నాడు. ఆల్రెడీ ఇతనికి ఇన్ఫర్మేషన్ అందుంటుంది. మాట పడిపోయిందేంటి చమన్లాల్? దొంగ బంగారం ఏమిటి సార్? అలాంటివి మేము కొనము, అమ్మము. ఓ, అబద్ధాలు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. చమన్లాల్జీ, వ్యాపారంలో ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండాలే. అబద్ధాలు చెప్పడం ఏంటి సార్? నన్ను కావాలని ఇరికిస్తున్నారా ఏంటి? మిమ్మల్ని ఇరికించడం వల్ల మాకేమొస్తుంది చమన్లాల్? మేము తప్పు జరిగిన చోట ఫోకస్ చేస్తాం, తప్పు చేసిన వాళ్ళనే అరెస్ట్ చేస్తాం. ఇదే మా డ్యూటీ. మీరిప్పుడు ఏదో ఒక తప్పు చుట్టూ సర్కిల్ కొడుతున్నారేమో అని మా అనుమానం. మా అనుమానం నిజమైతే నిజమని చెప్పేయండి, లేకపోతే నిజమని మేమే ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సార్, మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థమవుతుంలేదు సార్. సరే అయితే మీకు ఒక లెక్క చెప్తాను, అప్పుడైనా నిజం బయటకు వస్తుందేమో చూస్తాను.